అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది సార్, కిరణ్ కుమార్ గారు కాస్టింగ్ డైరెక్టర్. ఈ కాస్టింగ్ డైరెక్షన్ అనేది అసలు ఎప్పుడు మొదలైంది సార్? అంటే సినిమా ఉన్నప్పటి నుంచి ఉందా? అంటే అఫీషియల్ కాస్టింగ్ డైరెక్టర్ అంటూ మొదటి నుండి ఏం లేరు, కానీ మన ఇండియాలో ముంబైలో ఆబ్వియస్లీ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతకుముందు అన్అఫీషియల్గా ఉండేవాళ్ళు, ఎక్కువ తెలియదు, బట్ ఎక్కువ లైమ్ లైట్లో ఎక్కువ కనబడేవాళ్ళు కాదు. మీకు హాలీవుడ్లోనైతే చూసుకుంటే మీరు ఏ సినిమాస్లో కాస్టింగ్ డైరెక్టర్ అంటే ఒక సెపరేట్ విభాగం ఉంటుంది, ఒక పర్సన్ ఉంటాడు అనమాట. సో బాలీవుడ్లో ముఖేష్ చాబ్రా అని చెప్పేసి ఒక మెయిన్ అతని పర్సను బ్లాక్ ఫ్రైడే, అనురాగ్ కశ్యప్ది బ్లాక్ ఫ్రైడే మూవీతో అప్పుడు స్టార్ట్ చేసింది. ఎందుకంటే వాళ్ళకి కొత్త యాక్టర్స్ కావాలి. సో కొత్త యాక్టర్స్, కొత్త టాలెంట్ కావాలనుకున్నప్పుడు చాలా మంది కాస్టింగ్ డైరెక్ట్నే అప్రోచ్ కావడం జరుగుద్ది. సో ఆ టైంలో చాలా 20-25 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, బ్లాక్ ఫ్రైడే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాక్. సో అప్పుడు బ్లాక్ ఫ్రైడే మూవీకి చాలా మంది కొత్త వాళ్ళని కావాలి అని అప్రోచ్ కావడం జరిగింది. సో అప్పటి నుండి అనురాగ్ కశ్యప్ ప్రతి మూవీలో ఒక యూనిక్నెస్ ఉంటుంది యాక్టర్స్ పరంగా, కానీ ఒక క్యారెక్టర్స్ అక్కడ మీకు యాక్టర్స్ కనబడరు, క్యారెక్టర్స్ కనబడతాయి అక్కడ. సో అంత పర్ఫెక్ట్గా కాస్టింగ్ చేయగలిగాడు. సో అలా ముఖేష్ చాబ్రా కూడా ఫేమ్ అయిపోయాడు కాస్టింగ్ డైరెక్టర్. సో ఆ తర్వాత నుండి ఇంకా ముఖేష్ చాబ్రా ఏ రేంజ్లో ఎదిగాడంటే, తను ఒక సినిమాకి కాస్టింగ్ చేస్తున్నాడంటే సినిమా వాల్యూ పెరిగేంత స్థాయికి వెళ్ళిపోయాడు ముఖేష్ చాబ్రా. సో అది ఇంకా తనను చూసి ఇంకా చాలా వచ్చినాయి ముంబైలో. సో అప్పటి నుండి చెప్పొచ్చు మనం కాస్టింగ్ డైరెక్టర్, కాస్టింగ్ ఏజెన్సీ అంటే ఒక బ్రాండ్. కాస్టింగ్ డైరెక్టర్ కూడా ఒక సినిమాకి వాల్యూ క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుండి వచ్చిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఎవరైనా ఉన్న వాళ్ళందరూ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళనే కంపేర్ చేసుకుంటారు. ఓకే ముఖేష్ చాబ్రా తర్వాత చాలా బ్రాండ్ క్రియేట్ డెఫినెట్లీ ఆయన బ్రాండ్ క్రియేట్ చేసినారు. సో అది కాస్టింగ్ డైరెక్టర్ బేసిక్ గా అలా స్టార్ట్ అయింది. అంటే ఒక 20-25 సంవత్సరాల క్రితం ఎక్కువగా స్టార్ట్ అయింది. ఇక అంతకుముందు మీరు అన్నట్టు లైమ్ లైట్ లో లేకపోయినా మేబీ ఉంది. కానీ సార్ అసలు సినిమాకి, ఒక సినిమా, ఒక సీరియల్, ఒక ప్రాజెక్ట్కి ఖచ్చితంగా కాస్టింగ్ డైరెక్టర్, కాస్టింగ్ ఏజెన్సీ నీడ్ ఉందంటారా? మంచి క్వశ్చన్ అడిగారు. నీడ్ ఉందంటే ఇప్పుడున్న పరిస్థితులలో కావాలండి. ఎందుకంటే ఇప్పుడు ప్రొడక్షన్ విపరీతంగా ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే ఇంతకుముందు ఓన్లీ థియేట్రికల్ రిలీజ్ మాత్రమే చేసేవారు. అవును. సో ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయినాయి, మళ్ళీ యూట్యూబ్ అయింది, వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్స్, ఓటీటీ చాలా ఫిల్మ్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఏంటంటే యాక్టర్స్ దొరకట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఉన్న యాక్టర్లను పెట్టుకుందామంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక కాస్టింగ్ డైరెక్టర్ని పట్టుకుంటే కొత్త టాలెంట్ గురించి వెతకాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు పర్ఫార్మర్సో ఆ బేసిక్ ఫిల్టర్ దగ్గరనే పోతుంది బేసిక్గా. సో ఆ బేసిక్ ఫిల్టర్ మేము చేసి ప్లస్ వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళకి డిస్క్రిప్షన్ తగ్గట్టుగా ఎలాంటి యాక్టర్లు కావాలి, అసలు ఈ స్లాంగ్, సో ఇవన్నీ ఒక ప్రాపర్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ ప్రకారంగా మేము వర్క్ చేస్తాము. మాదొక సెపరేట్ విభాగం, మేము వాళ్ళకి వర్క్ చేసి ఇస్తాము. ఇది యాక్చువల్గా మేము లేకున్నా కూడా వాళ్ళు చేసుకోవచ్చు పెద్ద. కాకపోతే ఇప్పుడు డైరెక్షన్ టీం ఉంటుంది, కో డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ టీం ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది, చాలా పని ఉంటుంది. సో వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయిపోయారు అనుకోండి, ఆ పనికి కొంచెం డిస్టర్బ్ అవుతుంది, చాలా మటుకు అవుతుంది. సో అది ఒక పాయింట్ బేసిక్గా. సో ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పినట్టుగా ఆర్ట్ డైరెక్టర్ ఉంటాడు. ఆర్ట్ డైరెక్టర్ ఎందుకు అవసరం లేదు నిజంగా కావాలంటే. ఎందుకంటే నేను చూశాను, కొన్ని ప్రాజెక్ట్స్ చూశాను, డైరెక్షన్ టీం వాళ్ళే మొత్తం ఆర్ట్ వర్క్ అంతా చేసుకుని, ట్యూబ్లైట్ వాళ్ళే ఫిక్స్ చేసుకుంటారు, అవన్నీ ఫిక్స్ చేసుకుంటారు, అన్ని వాళ్ళే చేసుకుంటారు. అంటే అవసరమా అంటే అవసరం. అంటే ఒక ప్రాజెక్టు దానికి వాళ్ళకి అనిపిస్తే పెట్టుకోవచ్చు. కాకపోతే స్మూత్గా అవుతుంది, ఏం లేదండి. ఒక్కొక్క పని ఒక్కొక్క అప్పచెప్తే వాళ్ళు సింపుల్ అంతే. ఇప్పుడు వర్క్ అలొకేషన్ అనుకోండి, అంతే. ఒక్కరికి 4-5 పనులు ఇచ్చేస్తే ఏ సరిగ్గా చేయకుండా ఉంటారు కదా, సగం. అందుకే ఒకరికి అప్పచెప్పినారు అనుకోండి, ఇంకా మా పని అదే చూసుకొని. ఇప్పుడు ఎలా ఉంటుంది మా పరిస్థితి, ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మామూలుగా పని చేయనప్పుడు, మామూలు దారిలో ఇట్లా వెళ్తున్నప్పుడు కూడా ఎవరైనా కనబడితే మనుషులు, అరే ఈ క్యాండిడేట్ అక్కడెక్కడో పనికి వచ్చేటట్టుగా రోడ్డు మీద కనబడితే కూడా లిటరల్గా ఆపి అడిగిన అంతే. ఆ రేంజ్లో ఆ క్యారెక్టర్స్. ఇప్పుడు మాకు రిక్వైర్మెంట్ వస్తుంది, వీళ్ళు ఫలానా లుక్స్తో యాక్టర్స్ కావాలి అనుకున్నప్పుడు ఇంకా మా పని అనేది ఇంకా వెతకడమే పని. ఎక్కడ దొరికినా కూడా రోడ్డు మీద నేను లిటరల్గా అట్లా ఆపి అడిగిన సందర్భాలు ఉన్నాయి. రోడ్డు మీద ఆపి ఒకరు బాగా బియర్డ్ ఉండాలి, కొత్తలు కావాలి, బాగా గడ్డం ఉండాలనేసరికి వెళ్తూ సడన్గా ఒకరు కనబడేసరికి
అనేసరికి బండి ఆపి ఒకసారి పిలిచి మీరు సినిమాలో యాక్టింగ్ చేస్తారా అని ఇట్లా అడిగిన స్ట్రీట్ కాస్టింగ్ అని అంటారు జనరల్గా. సో ఇట్లా జరుగుతుంది. అంటే అదే అంటున్నాను, అంత డెడికేషన్గా మీరు డైరెక్షన్ టీంలో ఇప్పుడు 4-5 పనులు చెప్పినారు అనుకోండి, డెడికేషన్ చేయడానికి వీలు. అప్పుడు ఏమైతుందంటే కాంప్రమైజ్డ్ కాస్టింగ్ అవుతుంది. డైరెక్టర్ చెప్తాడు, సార్ దొరకట్లేదు సార్ వీళ్ళు ఉన్నారంటే, సార్ డైరెక్టర్కి, ఎందుకంటే ప్రతి డైరెక్టర్ ఒక విజన్ ఉంటుంది, ఒక్కొక్క క్యారెక్టర్ మీద ఒక విజన్ ఉంటుంది, ఈ క్యారెక్టర్కు ఇలాంటి పర్సన్ ఉండాలి అని అనుకుంటాడు. సో ఇది ఏం దొరకకపోతే ఏం చేస్తారు, ప్రెషర్ పడుతుంటే ప్రొడ్యూసర్ నుండి ప్రెషర్ ఉంటే తొందరగా షూటింగ్ స్టార్ట్ చేయాలి, యాక్టర్స్ డేట్స్ బ్లాక్ చేశారు సో తొందరగా చేయాలని ఎవరినో ఒకరిని పెట్టుకుంటారు. ఆ ఎవరినో ఒకరిని పెట్టుకుని కాంప్రమైజ్ కావడానికి ఎందుకు అని చెప్పేసి కాస్టింగ్ ఏజెన్సీని మమ్మల్ని కాస్టింగ్ డైరెక్టర్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది జాబ్, కాస్టింగ్ జాబ్ కొంచెం ఎఫెక్టివ్గా చేసి పెడతాం అంతే. కావాలంటే కావాలి, లేకపోతే లేదు. అది ఖచ్చితంగా కాస్టింగ్ డైరెక్టర్స్ ఉంటేనే అవుతుందని అది అట్లే ఏం లేదు, కాబట్టి వాళ్ళ డిపెండింగ్. ఇప్పుడు నేను నిన్న ఒకరిని కలిశాను, తెలంగాణ స్లాంగ్, ఆయన తెలంగాణ బేస్డ్, అంటే తెలంగాణ అని కాకుండా ఇప్పుడు రాయలసీమ ఇప్పుడు పుష్ప సినిమా ఉంది, పుష్ప సినిమాకి ఒక రాయలసీమ స్లాంగ్, కాబట్టి రాయలసీమ స్లాంగ్ ఒక పర్సన్ని రిక్రూట్ చేసుకొని పెట్టుకుంటారు వాళ్ళు. సో ఎందుకు రాయలసీమ అసోసియేట్ చేయొచ్చు అంటే అది అంటున్నాను, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అంటే కొంచెం డిస్టర్బ్ కాకుండా, వాళ్ళ పని డిస్టర్బ్ కాకుండా ఒక పర్సన్ పెడతాను, ఒక పర్సన్ ఒక పని పర్ఫెక్ట్గా డెడికేటెడ్గా చేయడానికి. సో ఆ యాంగిల్లో కాస్టింగ్ డైరెక్టర్ జాబ్ అనమాట. సో ఎఫెక్టివ్గా కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నీడ్ ఉంటుంది. అందులో మీ చూసే యాంగిల్ వేరుంటదేమో కదా, మీరు గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళి తీసుకురాగలుగుతారు, పైనుంచి అంత గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళలేకపోవచ్చు.